కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలకు బదులుగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవికి గనక రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి గనక కొండా సురేఖ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖను చేర్చుకునే అవకాశాలు చాలా తక్కువ. కొండా సురేఖకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ పార్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి అంత బలమైన నాయకులు లేరు, బలమైన క్యాడర్ కూడా లేదు. ఒకవేళ కొండా సురేఖ గనక బీజేపీలోకి వెళ్తే జిల్లా మొత్తం కొండా సురేఖ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కొండా సురేఖ అనుకున్నట్టుగానే తమ కూతురికి కొండా సురేఖకు 2 టికెట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొండా సురేఖ వరంగల్ జిల్లాలో బలమైన నాయకురాలు, దాంతో పాటు ధన బలమున్న నాయకురాలు కూడా. ఇలాంటి నాయకురాలు తమ పార్టీలోకి వస్తానంటే బీజేపీ వదులుకుంటుందా? కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందా?